సరైన ప్లానింగ్తో ఉద్యోగం ఎలా మానేయాలి అనే విషయంపై మీకు స్పష్టమైన అవగాహన కల్పించే క్విక్ సమ్మరీ ఇది. ఏదో కోపం వచ్చిందని ఎమోషనల్గా జాబ్ వదిలేయడం కాకుండా నెక్స్ట్ ఎక్కడా ఎలా సేఫ్గా సెటిల్ అవ్వాలనే ముందస్తు ప్లానింగ్ ఎందుకంత క్రూషియలో ఈ ఎపిసోడ్ మీకు క్లియర్గా చెప్తుంది. ఇందులో మొదటిది, ఎమోషన్స్కి లోనై తీసుకునే నిర్ణయాల వల్ల జరిగే నష్టం. మీకు తెలుసా, విసుగుతో జాబ్ మానేయడం అనేది అసలు ధైర్యమే కాదు, అది జస్ట్ మన అలసట మాత్రమే. సరైన ప్లాన్ లేకుండా అలా బయటకొచ్చేస్తే మన బేరమాడే పవర్ కోల్పోయి తక్కువ శాలరీకే మరో చెత్త జాబ్లో చేరాల్సొస్తుంది. అసలు పారాషూట్ లేకుండా గాల్లోంచి దూకేయడం ధైర్యమా లేక మూర్ఖత్వమా? మీరే ఆలోచించండి. ఇక రెండవది, జాబ్ లేని ఆ గ్యాప్లో సైలెంట్గా జరిగే నష్టం. పారాషూట్ లేకుండా దూకితే కింద పడటం ఎంత గ్యారంటీనో, ప్లాన్ లేకుండా జాబ్ వదిలేస్తే మన కెరీర్ కూడా అంతే వేగంగా కిందికి పడిపోతుందండి. మీరు ఖాళీగా ఇంట్లో ఉన్న కొద్దీ మీ కాన్ఫిడెన్స్ దారుణంగా పడిపోతుంది. అలాగే మీ ప్రొఫెషనల్ నెట్వర్క్ కూడా మీకు దూరం అవుతుంది. ఆ రెజ్యూమేలో ఉన్న గ్యాప్ని ఓ ఆయుధంగా వాడుకుని కొత్త కంపెనీలు మీకు చాలా తక్కువ ప్యాకేజ్ని ఆఫర్ చేస్తాయి. నిజంగా ఇది చాలా డేంజర్. ఇక చివరగా, సరైన ఎగ్జిట్ ఆపరేషన్. మరి దూకడానికి ముందే మన పారాషూట్ని ఎలా రెడీ చేసుకోవాలి? గుర్తుపెట్టుకోండి, జాబ్ మానేయడం అనేది మీ ఫస్ట్ స్టెప్ కాదు, అది మీ లాస్ట్ స్టెప్. రాజీనామా చేయడానికి నెలల ముందే, మీకు ఇంకా సిస్టమ్ యాక్సెస్ ఉన్నప్పుడే మీ అచీవ్మెంట్స్ని ప్రూఫ్స్తో సహా జాగ్రత్తగా రికార్డ్ చేసుకోండి. అలాగే మీకు సపోర్ట్ చేసే వాళ్ళ రెఫరెన్స్లు ముందే రెడీ చేసుకోండి. ఒకవేళ ఎమర్జెన్సీగా జాబ్ వదలాల్సి వచ్చినా ఫ్యూచర్ కోసం ఇలాంటి బేసిక్ డేటా ముందుగా సేవ్ చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మీ రెసిగ్నేషన్ లెటర్ రాసే ముందు నేను జాబ్ వదిలేయడానికి రెడీగా ఉన్నానా అని కాకుండా, నేను కొత్త చోట సేఫ్గా ల్యాండ్ అవ్వడానికి రెడీగా ఉన్నానా అని మిమ్మల్ని మీరు గట్టిగా ప్రశ్నించుకోండి.